ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. జానకిరామ్ చూస్తారండి. ఈ సంవత్సరం ఎట్లా ఉంది వారి గ్రహ బలం, ధనుస్సు రాశి వారి జాతక బలం, అలాగే మాత్రం ఉగాది వేళ విశేషం ఎలా ఉంది, క్రోధినామ సంవత్సర బలం చూడు. మొత్తం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జ్యోతిష్య బలం ఎట్లా ఉంది రాడాలేకతి అంశ యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, జ్యోతిష్యంది, విద్యది, ఉద్యోగంది, వ్యాపారంది, మనస్సుది, అన్నదమ్ముల యోగ బలంది, అక్కాచెల్లెల యోగ బలంది, స్నేహితులది, విదేశయానంది, వివాహ బలంది, సంసార బలంది. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కానండి వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చినండి. ధనుస్సు రాశి వారి జాతకంలో సామాన్యంగా రారు. వనదేవతలు సమ్మక్క సారక్క వచ్చిండ్రు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అలాగే వారి పేరు మీద మాత్రం శ్రీకృష్ణుడు గోపాలకృష్ణుడు వచ్చిండు. ముఖ్యంగా శుభంగల దేవతలు వచ్చిన వారి పేరు మీద. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది. మూలా నక్షత్రం సరస్వతి అంశలు సరస్వతి దేవత నక్షత్రంలో పుట్టిన వారికి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహ బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతాన నష్టం ఉన్న వారికి సంతాన అరిష్టాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. భార్యాభర్తలతో గొడవలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు తప్పకుండా మంచిగా అయ్యే అవకాశం ఉందండి. కోర్టు కేసులు, కచేరీలు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు వారికి శ్రేయోదాయకం అండి. అలాగే పెద్దల మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిది. ధనుస్సు రాశి వారి అందరి మాటలు వినే అవకాశం ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్ర వారు శుక్ర మహారదశ నడుస్తున్న వారికి శుభయోగం ఉన్నదండి. మూల నక్షత్రం కేతు మహారదశ నడుస్తున్న వారికి కూడా శుభయోగం ఉన్నదండి. ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 6 వస్తుంది, 7 వస్తుందండి. శుక్రవారం, సోమవారం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వైడూర్యం ధరించడం, వజ్రం ధరించడం చాలా మంచిది. వెండి, బంగారం అన్ని అచ్చుబాట్లే వస్తాయి వీరి పేరు మీద. అన్ని దిక్కులు మంచిదే. ముఖ్యంగా మాత్రం ఉత్తర మూల చాలా మంచిది. అలాగే పడమర మూల కూడా చాలా మంచిది వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకు, క్రీడాకారులకు మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా ప్రతిభ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ముఖ్యంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసిన వారికి మాత్రం 100% కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం 10th పరీక్షలు రాస్తున్న వారికి కూడా మాత్రం చాలా అనుకూలమైన యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం విద్య కొరకు ఫలితం ఉండడానికి మాత్రం ఆ కరెక్ట్ మాత్రం విద్యాదేవత సరస్వతి మాత, గాయత్రి మాత పూజ చేయటం, ధ్యానం చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం విష్ణు సహస్రనామాలు చదవటం మంచిది, చదవటం తెలిసిన వారు. కానీ సరస్వతి అలాగే లలిత సూత్రాలు చదవటం కూడా చాలా మంచిది వారి జాతక బలంలా. ముఖ్యంగా ఇష్టప్రకార వివాహం చేసుకోవాలనుకునే వారు 1కి 4 సార్లు టైం తీసుకోవాలండి. బిజినెస్ చేయాలనుకునే వారికైతే మాత్రం పార్ట్నర్షిప్లా కలిసి వస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నడుస్తున్న టైం మంచిగా ఉంది. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 30 సంవత్సరాలు దాటిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొందరికి కళాత్ర యోగ బలంలో మంచిగా ఉండదండి. కళాత్ర యోగ బలంలో అంటే కళ్యాణ యోగంలో, స్త్రీ యోగంలో మంచిగా ఉండదు. పురుషులకు స్త్రీ యోగంలో మంచిగా ఉండదు, స్త్రీలకు పురుష యోగంలో మంచిగా ఉండదు. అంటే కళ్యాణం జరగకపోవటం, జరిగినా కూడా సరిగా ఉండకపోవటం, విడిపోవటం, గొడవ పడటం, ఇబ్బందులు పడటం, ఎప్పుడు పంచాయతీలే ఉండటం, సంతానం కలగకపోవటం, సంతానం కలిగి నష్టపోవటం, నువ్వు చేసినావు తప్పు అంటే నువ్వు చేసినావు తప్పు, మీ ఇంటోళ్ళు చేసినంటే మీ ఇంటోళ్ళు, ఇలా రకరకాల వాదనలతో ఇబ్బందులతో వారు బాగానే ఉంటారు. కానీ మధ్యలోకి మాత్రం చాలా వరకు మాత్రం మైండ్ అప్సెట్ అవుతుంది. అసంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కళాత్ర యోగంలో దోషం ఉంటే మాత్రం అసంటి శ్రీరామచంద్రుడికి కూడా మాత్రం భార్యాభర్తల మాత్రం వనవాసమైందండి. భగవంతుడికి తప్పలేదు కుజదోషం. మనం మనుషులమే అంతా. ఆ శ్రీరాముడే మానవుడు ఇలా ఉండాలని, ఆ సీతామాతను తీసుకొని, లక్ష్మీదేవతను తీసుకొని, విష్ణుమూర్తి మానవుడు ఇలా ఉండాలని మానవతారం ఎత్తి ఆ యుగంలో మనకి ఇలా ఉండాలని చూపించిండు. కాబట్టి గ్రహానుసారం మాత్రం మనం ఈ కలియుగంలో కూడా మాత్రం కొన్ని పద్ధతులు పాటించక తప్పదు. ఆ పద్ధతులు ఏంటంటే ఖచ్చితంగా మాత్రం వివాహమైన వారు భార్యాభర్తలు ఖచ్చితంగా ఆ సీతారామచంద్రుడు దర్శనం చేయాలి. వైశాఖ మాసంలో చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా చైత్రమాసంలో ఉగాది గడియల మాత్రం
ఉగాది ఘడియ దాటిన తర్వాత చైత్ర పూర్ణిమ దాటిన తర్వాత వైశాఖ పౌర్ణమి ఘడియ కానీ వైశాఖ మాసంలో కానీ లేదా శ్రీరామనవమి రోజు కానీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయటం, రెండవది సీతారామచంద్రుల స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఏదైనా చేస్తే చాలా వరకు శుభ ఘడియలు కలిసి వస్తాయి. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యాస్థానం మంచిగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. ఆల్రెడీ మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకునేవారు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్దల్ని మాత్రం ఎదిరించే యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సామాన్యంగా ఎవరిని ఎదిరించరు. టైం బాగా లేకుంటే మాత్రం తాడే పామేనట్టు కూర్చుంటుంది. కాబట్టి కొన్ని విరోధాలు చిక్కులు ఉన్నవారు మాత్రం చాలా వరకు రాజీ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మనిషి పొరపాటు చేయని మనసు అంటూ లేరండి. ఆ పొరపాటును సరిదిద్దుకుంటే ఏమైనా ఇబ్బంది మీరు అనుకోకుండా ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఇంటి వారిని మాత్రం వారితో దగ్గర చేసుకోవడం చాలా వరకు మంచిదండి. కొన్ని మాటలు పడ్డా ఇబ్బందులు పడ్డా కానీ మీకు చాలా వరకు శ్రీరామ రక్ష లెక్క అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం ఆ రామునికి మాత్రం ఖచ్చితంగా బుధవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ రామాలయ సందర్శనం చేసి రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అనేది వాక్యం నోటి వెంట ఎవరి వెంట ఉన్నా నడుస్తుందండి. స్త్రీల వెంట పురుషుల వెంట చాలా వరకు మంచిది. అది శ్రీరామ రక్ష లెక్కనే ఉంటుంది. వారి జాతక బలంలా ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే ఆయుధం, ఒకటే భార్య అన్నట్టు నడిచింది వారి జాతక బలంలా. తారక మంత్రం అంటే సామాన్యమైంది కాదు, చాలా విలువైంది. అలాగే మాత్రం శివనామ స్మరణం చేయడం కూడా చాలా మంచిది. ఓం నమ శివాయని పంచాక్షరి శ్లోకం, రెండవది మాత్రం విష్ణుమూర్తిది ఓం నమో నారాయణని అష్టాక్షరి శ్లోకం కూడా చాలా మంచిది. చాలా ఆటంకాలు కలుగుతుంది. ఓం గం గణపతాయ నమః అని మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేసి మీరు ఏ పనులైనా మొదలు పెట్టండి, మంచి జరిగే అవకాశం ఉన్నాయి. చాలా ఆటంకాలు కలుగుతుంటే మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేసి అలాగే మాత్రం జిల్లెడు చెట్టు, తెల్ల జిల్లెడు చెట్టు కాడ మాత్రం దీపారాధన చేయండి. చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. మీ ఇంటికాడనే ఉంటే చాలా శుభయోగం, లేదా గుళ్ళో ఉంటే గుళ్ళో చేయాలండి చాలా వరకు. అని మాత్రం లేదా మాత్రం రోడ్ల వెంబడి ఉంటే మాత్రం కొద్దిగా చూసి చేస్తే చాలా మంచిదండి. అంశబలం మంచిగా ఉంటుంది. వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పాల ఉత్పత్తిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పండ్ల తోటలదారి వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది. వివాహ విషయంలో ఇబ్బందులు ఉన్నవారు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ గిరిజన దేవతలు, వనదేవతలు సమ్మక్క సారక్కలు వచ్చినండి. బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. సాక్షాత్తు గోపాలకృష్ణుడు ఆయన పుట్టింది మాత్రం కరెక్ట్ అంశ దేవుడే, కానీ యాదవుల వంశంలో మాత్రం పెరిగిండు కాబట్టి అలా నడుస్తుంది. వారి అనుగ్రహం చాలా వరకు ఉన్నది. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా సర్వదేవత ఆరాధన చేయటం వారికి శుభోదయం అండి. ఇది విని చూసి ఆరాధించి నడిచేవారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.